హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చికెన్ ఫ్రై చేస్తున్నా. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ పొయ్యి మీద గిన్నె పెట్టిన నేను. ఇగో వేడయింది. ఆయిల్ వేస్తున్నా. ఎంత కావాలో అంత వేసుకోవాలి. కేజీ చికెన్ ఉంది. నూనె బాగానే పడుతుంది. చాలు ఫ్రెండ్స్, దగ్గర నేను 60-70 ml వేసిన. ఇప్పుడు వేడైంది కదా నూనె. మిరియాలు, లవంగ, ఇలాచీలు, చెక్క, బిర్యానీ ఆకు, సాజీరా వేగినాయి ఫ్రెండ్స్. ఆనియన్స్ ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, ఇప్పుడు ఇందులో సగం అంత కలమాకు ఉంచిన నేను. సగం కలమాకు ఇప్పుడు, ఇంకా సగం కలమాకు లాస్ట్కి. అట్లనే పుదీనా, కొత్తిమీర సగమే, మళ్ళీ సగం లాస్ట్కి. ఇప్పుడు ఇట్లా ఉండగా అల్లం వెల్లుల్లి ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద, ఒక చెంచా పసుపు, ఇట్లా అయినాక ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకున్నాం. చికెన్ ఫ్రెండ్స్ నేను మంచిగా గడిగి పెట్టుకున్నా. కొంచెం పెరుగు, ఒక నిమ్మకాయ, ఉప్పు, పసుపు వేసి నీట్గా గడుకోవాలి. 3-4 టైమ్స్ కడిగిన. ఇగో వేస్తున్నాయి కూడా. నీట్గా గడుపుతూనే నీసు వాసన ఉండదు ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది. ఒకసారి కడగడం ప్రాసెస్ కూడా చూపిస్తా. ఇప్పుడు లేట్ అయిందని దనదోని చేసేస్తున్నా. మంచిగా కలుపుకోవాలి. నాకు పట్టుకోవడానికి ఫోన్ పట్టుకున్నా. వీడియో తీసుకోవాలి, ఎవరు లేరు. బిజీ కూడా అందరూ ఫోన్లలో. ఇప్పుడు మూత వేసుకున్నాం. ఒక 5 minutes మగ్గనిద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తీస్తున్నా. అమ్మ మూత మస్తు కాలుతుంది. చూడండి, ఇట్లా ఆయిల్ పైకి వెళ్తుంది కదా, ఇంకా తేలాలి. కొన్ని వాటర్ వదిలినాయి, చికెన్ వాటర్ వదిలింది. మొత్తం అయిపోయేంత వరకు ఉంచుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, నోరు ఊరుతుంది చూస్తుంటే. ఎట్లా కనిపిస్తుంది అంటే గ్రీన్ చిల్లీ వేసి చికెన్ చేస్తారు చూడు ఫ్రెండ్స్, అట్లా కనిపిస్తుంది. ఇగో నీరు వదులుతుంది. నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఉడికించుకుందాం. అప్పటిదాకా మూత వేసుకొని ఉందాం. కారం వేసినాక నీళ్ళు ఎగిరిపోతాయి. అప్పటిదాకా ఉండాలి ఇట్లనే. ఇంకా 2 minutes ఆగుదాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని నీళ్ళు వదిలినాయో. ఇట్లా వదలాలి. ఇప్పుడు మూత తీసుకొని నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉంచుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. నేను ఇందాక మీడియం పెట్టిన. అయి ఉండాలి. ఇప్పుడు నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉంచుకుందాం. ఇప్పుడు ఏమేమి వేస్తా అంటే చూపిస్తా. కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి. గరం మసాలా రెడ్గా ఎందుకుందని అనుకున్నాడు ఫ్రెండ్స్. 2 ఒట్టికాయలు వేసిన. ఓల్ గరం మసాలా, కొన్ని ధనియాలు వేసి, కొంచెం జీలకర్ర వేసి వేయించుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నా. ఇది ఒట్టి ధనియాలు వేయించి కొట్టి పెట్టిన. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు ఎగిరిపోతున్నాయి. మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకుంటే ముక్కకు మంచిగా అల్లం, పసుపు, అన్నీ ఫ్లేవర్స్, ఆనియన్, కొత్తిమీర, కల్మాకు, పుదీనా, పచ్చికాయలు, గౌల్ గరం మసాలా ఫ్లేవర్స్ మంచిగా పడతాయి.
ఇట్లా ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు ఎగిరిపోయినాయి, ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు కారం, ఉప్పు వేసి కలుపుకుందాం. అన్నిటికీ దాదాపుగా ఇప్పుడు నేను అవన్నీ వేసి వేయించుకోవాలి 10 minutes అవుతుంది. ఇప్పుడు కారం, ఉప్పు వేసి ఒక 2 minutes వేయించుకున్నాం. ఆ తర్వాత గరం మసాలాలు యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత వేసుకుందాం, మగ్గాలి కదా, ముక్కకి కారం ఉప్పు పట్టాలి. చూడండి ఫ్రెండ్స్, మూత వేసుకున్నా. చూడండి మగ్గింది, లైట్గా అడుగంటుతుంది. సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. ఎట్లా అంటే ఈ అడుగంతా ఇట్లా అడుగంటుతున్నదంతా చికెన్ ముక్కకు పట్టాలి, అట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఉప్పు కారం పట్టింది. ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా నేను ఎట్లా వేస్తున్నానో అట్లనే వేసుకోండి ఫ్రెండ్స్, టేస్ట్ మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇది కూడా చికెన్కి ఒక 5 minutes పట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఒక 5 minutes పట్టాలి ఇది కూడా. చూడండి ఫ్రెండ్స్, మూత తీసుకున్నా. చూడండి ఎంత మంచిగా వేగిందో. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏం చేద్దామంటే కొబ్బరి పొడి వేసుకుందాం. వట్టి కొబ్బరిని కొనుక్కొచ్చి ఇట్లా మిక్సీకి పట్టి పెట్టిన. మమ్మీ పెట్టింది, నేనేం పెట్టలే, అమ్మ. బాగానే ఇస్తా, మంచిది చాలా ఇట్లా వేసుకుంటే. అన్నిట్లో వేయం కదా ఫ్రెండ్స్, కొన్ని వాటిట్లలోనే కదా వేసుకోవాలి. జుట్టుకు కూడా మంచిగా పెరుగుతుంది. ఇట్లా అడగంటే నన్ను ఏమనుకోరు, అదంతా వచ్చేస్తుంది. చికెన్ ముక్కలు పట్టాలి. నేను ఇప్పుడు కలుపుతా కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నిమ్మకాయ పిండుకుందాం. ఇక దింపుతాం అనంగా. ఇత్తులు తీసిన ఆయన 2 ఇత్తులు పడ్డాయి, తీసేసుకోవాలి. వెనకాల ఫోన్ మాట్లాడుతున్నారు, రీసౌండ్ వస్తుంది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. చూడండి అయిపోయింది కదా, పిండినాం కదా. ఒకసారి ఇట్లా కలబెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. నోరు ఊరుతుంది చూస్తుంటే. ఇగో ఇప్పుడు పుదీనా, కలమాకు, కొత్తిమీర ఎక్కువనే వేయాలి. ఒక్క 1 minute అంతే. ఇట్లా గరం మసాలాలు అన్నీ న్యాచురల్గా అంటే ఇంట్లోనే పట్టి కొట్టి పెట్టుకుంటే ఇట్లా మంచిగా ఘాటుగా ఉంటుంది కూర. సూపర్ ఉంది. సర్దులైనా జ్వరాలైనా, జ్వరాలు అప్పుడు తినొద్దు, కానీ సర్ది అయినప్పుడు తింటే ఏం కాదు. ఇప్పుడు ఒక 1 minute మూత వేసుకుందాం. అవి గ్రీన్గానే ఉండాలి, చూడడానికి కూడా మంచిగా కనిపిస్తుంది. అట్లా తింటే కూడా మంచిది హెల్త్కి. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. పని చేస్తున్నా. ఎంత మంచిగా వచ్చిందో చూడండి. ఇదేం కాదు, ఇది ఇట్లా గీకి అన్నం ముడుచుకొని తింటే సూపర్ ఉంటుంది. ఎక్కువ ఏం మాడలేదు కదా, బ్రౌన్ కలర్ ఉంది అంతే. ఇప్పుడు ఏం చేస్తా అంటే బిర్యానీ స్టైల్ చేద్దాం. చికెన్ తీసుకొని ఒక గిన్నెలో వేసుకుందాం. గిన్నెలో వేసుకొని ఇందులోనే అన్నం
ఇట్లా వేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇట్లా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ అన్నాన్ని తీసుకొచ్చి ఇగో ఈ గిన్నెలో పెడతా. నేను రెడీ చేసుకున్నా. ఆనియన్ లేదు ఫ్రెండ్స్, ఈరోజు ఆనియన్ మిస్ అవుతున్నా. కొంచెం ఉంది, కొంచెం ఇట్లా గట్టి కొట్టుకున్నా. బిర్యానీలకు మంచిగా పడుతుంది. ఇప్పుడు అమ్మాదానం ఏం చేద్దాం, మేము చేసి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. సూపర్ కదా. చూస్తే నోరు ఊరుతుంది, కాలుతుంది. ఇప్పుడు అన్నం అయితే తినా కానీ ఫ్యాన్ కింద పోయి తింటా. ఒక చికెన్ పీస్ ట్రై చేస్తా. బా ఏముంది ఫ్రెండ్స్, సూపర్ ఉంది. సూపర్ అన్న పదం కూడా చెప్పొద్దు, ఎక్సలెంట్. ఇంకా ఎక్సలెంట్ కన్నా ఇంకేమైనా పదం ఉంటే అది చెప్పాలి. సూపర్ వచ్చింది, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. నాకైతే ఆనియన్ చాలా ఇష్టం. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా చికెన్ కర్రీ మీరు కూడా ఇట్లనే యూజ్ చేసుకొని ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో చూసినందుకు. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పొగలు వస్తుంది, తిందాం అనుకుంటున్నా కానీ కాలు చేయి కాలిపోతుంది. ఫ్యాన్ కింద పోయి మంచిగా తింటా. లేట్ అయిపోయింది ఫ్రెండ్స్, 10 అవుతుంది, చిక్కట అయింది. ఇంత ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ చూసినంత వరకు ఇంతవరకు. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.